శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో ఈ నటిమణి కూడా చాలా ఇబ్బందులు పడిందండి. మంచి పేరు సంపాదించుకుంది, అలానే ఇబ్బందులు పడింది. సావిత్రి గారు లాగా. సావిత్రి గారు పర్సనల్ లైఫ్ లో. ఇప్పుడు ఈవిడ గురించి చెప్పే ముందు ఒక ప్రశ్న అడుగుతా, మీరు చెప్పండి. కన్నడలో సూపర్ స్టార్ అంటే ఎవరు చెప్తారు? పాత వాళ్ళలో సూపర్ స్టార్ అయినా మహారాజ్ అయినా రాజ్ కుమార్ గారి. ఆయన పేరు చెప్తే మొత్తం అలా విజృంభిస్తారు వాళ్ళు డాన్స్ చేసి కదా. రాజ్ కుమార్ గారి పేరు చెప్తే రైట్. ఓకే. అయితే ఆ రాజ్ కుమార్ గారితో ఎక్కువ సినిమాలు చేసిన మన తెలుగు నటీమణి జయంతి గారు. జయంతి గారు, అవును, కరెక్ట్. అవును, కరెక్ట్ గా చెప్పారు. జయంతి గారు. అవును. సో జయంతి గారు 40 సినిమాలు చేసిందండి. సూపర్ హిట్స్ అన్ని. సూపర్ హిట్స్. మరి జయంతి గారు అన్ని సినిమాలు చేశారు. ఇక్కడ తెలుగులో ఎక్కువ సినిమాలు చేశారు, తమిళ్ ఇట్లా అన్ని లాంగ్వేజ్లు చేశారు. చేసి ఆవిడ పర్సనల్ లైఫ్ లో మళ్ళీ సేమ్ మనం కొన్ని ఉదాహరణలు చూసారు. ఆ ఉదాహరణలు మళ్ళీ జయంతి గారు రాంగ్ డెసిషన్స్ అనుకోవచ్చు. మ్యారేజ్ విషయంలోనే రాంగ్ డెసిషన్స్ ఖచ్చితంగా. అసలు ఏం జరిగింది ఏంటి, అసలు పూర్తి వివరాలు చెప్పండి. చాలా మంది గురించి చెప్పుకున్నాం మనం. ఈవిడ కూడా ఆ లిస్టులోనే చేరిపోతుంది. నిజంటే ఒక పెరిగిన తర్వాత, ఒక అవగాహన వచ్చిన తర్వాత కూడా పెళ్ళిళ్ళ విషయంలో ఎందుకు తప్పు చేస్తారనేది మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. చేతంటే ఆవిడ జీవితం కూడా ఒక ఇది కాబట్టి మంచి నటీమణి. దాదాపుగా ఏడుపు నటీమణి కూడా పేరుంది ఈవిడికి, జయంతి గారికి. ప్రతి దాంట్లోనూ ఏడుపు ఎక్కువగా, విషాద నటీమణి ఒక పేరుందండి. అన్ని క్యారెక్టర్ అలాంటి పడినాయి. ఈవిడ 1945 శ్రీకాళహస్తిలో జన్మించింది. బళ్ళారని ఒక వర్షన్ ఉంది, కానీ శ్రీకాళహస్తిలో జన్మించిందని ఒక ఇది ఏమండి. ఈవిడ తండ్రి ఒక హైయెస్ట్ విద్యాధికుడు, బెంగళూరు సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఒక ప్రొఫెసర్. ప్రొఫెసర్ అంటే ఇక ఎంత విద్యాధికుడో. తల్లి సంతాన లక్ష్మి. బహుశా ఈ విద్యాధికుడికి ఈ సంతాన లక్ష్మి గారికి పొసకలేదేమో. ఈవిడ చిన్నతనంలోనే ఈవిడ తర్వాత 2 మగపిల్లలు కూడా పుట్టారు. ఈవిడ అసలు పేరు కమల్ కుమారి, జయంతి కాదు. అసలు పేరు కమల్ కుమార్గా పుట్టింది ఈవిడ. కమల్ కుమార్ అని పేరు పెట్టారు. ఏమంటే తర్వాత 2 కొడుకులు పుట్టారు. ఈ పుట్టిన తర్వాత ఆయనకి ఈవిడికి మరి సంస్కార విషయంలో వచ్చిందో, లేకపోతే ఆయన ప్రొఫెసర్ కాబట్టి ఆయన ఏదన్నా ఫ్యామిలీ నుంచి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేశారో తెలియదు, కానీ భార్య నచ్చక భార్య పిల్లల్ని వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు. విడాకులు ఇచ్చాడు ఈయన. పిల్లల్ని భార్యని వదిలేసి, సంతాన లక్ష్మి అనే భార్యని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈవిడ ఆ పిల్లల్ని తీసుకుని మద్రాసు చేరుకుంది. మద్రాసు చేరుకుని ఏంటంటే పిల్లల్ని పెంచడం అనే బాధ్యత తీసుకుంది ఆవిడ. ఏం చేసిందో ఏం చేయను కావండి. ఆ తర్వాత ఆవిడ ఏం చేసిందంటే, ఈ కూతుర్ని, ఒక్కడే కూతురు కమల్ కుమారి, కూతుర్ని గొప్ప డాన్సర్ చేయాలని ఆవిడకి ఒక అభిమానం. లేకపోతే ఇట్టాటి దీనివల్లే వాళ్ళిద్దరికి ఏమన్నా చెడిందేమో అని కూడా అనుకోవచ్చు. ఆయన ప్రొఫెసరు, ఆయన కొంచెం లిమిటెడ్గా ఉంటారు కదా ఆయన. ఈవిడికేమో ఆశలు ఎక్కువ పిల్లల మీద, కూతుర్ని ఇచ్చేయాలనుకున్నాడు. అయితే ఏం చేసిందంటే, ఈవిడ చంద్రకళ అనే గొప్ప డాన్సర్ ఉంది ఆవిడ అక్కడ. చంద్రకళ అనే డాన్సర్ అక్కడ నాట్య శిక్షణ ఇస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు షూటింగ్స్కి వెళ్ళి ఆ మాస్టర్గా కూడా చేస్తూ ఉంటుంది ఆవిడ. ఆవిడ దగ్గర చేర్పించారు. తమిళ నటీమణి మనోరమ ఉంది కదండి, అక్కడ ఆవిడ కూడా అక్కడ నేర్చుకుంటుంది. జయంతితో పాటు మనోరమ కూడా అక్కడ ఉంది. అంటే ఊరికే పరిచయానికి చెప్తున్నా అంతే. అక్కడ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఈవిడ మెడ్రాస్లో స్కూల్లో చదివేటప్పుడే ఒకసారి ఏం చేసిందంటే, 12 ఏళ్ల వయసులో, అంటే డ్యాన్సు స్కూలు 2 వెళ్తుంది కదా, ఈ స్కూల్ నుంచి కొందరు పిల్లలు కలిసి ఒక ప్లేస్కి వెళ్ళారు, పార్కుకో దేనికో వెళ్ళారు. అక్కడ ఎన్టీ రామారావు షూటింగ్ జరుగుతుంటే పిల్లలందరూ వెళ్ళి నమస్కారం పెడతారు కదండి దాదాపుగా వీళ్ళు.
తమిళ పిల్లలు ఉంటారు, తెలుగు పిల్లలు ఉంటారు. ఇచ్చేత మెడ్రాస్ కాబట్టి ఉమ్, తెలుగు కొంతమంది ఉంటారు, తెలుగు తమిళ్ చాలామంది ఉంటారు అక్కడ. తెలుగు మీడియం కూడా ఉంటుంది స్కూల్స్ అక్కడ. ఆ వెళ్ళినప్పుడు ఈ బొద్దుగా ఉన్న ఈ కమల్ కుమార్ని చూసి రామారావు గారు పిలిచాడు. ఉమ్, "ఏం పాప నీ పేరేంటి?" అన్నాడు ఆయన. "కమల్ కుమార్" అంది. "ఏం చదువుతున్నావు?" అంటే ఏదో చెప్పింది. చెప్పిన తర్వాత "నువ్వు నాతో నటిస్తావా?" అని అడిగాడు యాదాలాపంగా. ఉమ్, సరే అది అయిన తర్వాత ఈ డ్యాన్స్ నేర్చుకుంటున్నారు కదా పిల్లలందరూ. పిల్లలందరినీ చంద్రకళ ఆ మాస్టరు షూటింగ్స్ తీసుకెళ్తూ ఉండేవారు. ఉమ్, ఆవిడ ఆవిడ పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా, అంటే ఒక డ్యాన్సు షూటింగ్ ఉందనుకుంటే ఈ వీళ్ళందరినీ తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. అలాగా గోల్డెన్ స్టూడియోలో ఒక కన్నడ పిక్చర్ షూటింగ్ జరుగుతుంటే అక్కడ తీసుకెళ్ళింది ఈవిడ ఉమ్, చంద్రకళ. ఉమ్, మరి అక్కడ మాస్టర్గా చేస్తుంది అనుకుంటా ఈవిడ చంద్రకళ గారు. ఓకే ఓకే తన స్టూడెంట్స్ని కూడా తీసుకెళ్ళి నుంచి అది యాక్టివిటీకి తీసుకెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు. రైట్. అనుభవం రావడానికి స్టేజ్ ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఆ తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు కొంచెం పెరిగింది ఈ అమ్మాయి. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు 12 ఏళ్ళు, ఇప్పుడు ఒక 15-16 ఏళ్ళు వచ్చి ఒక యుక్త వయస్సురాలైంది. ఈ షూటింగ్ జరుగుతుండగా ఈ పిల్లలందరూ వెళ్ళిన తర్వాత పరిచయం చేసింది డైరెక్టర్కి. ఉమ్, డైరెక్టర్ పేరు వైఆర్ స్వామి. ఓకే. వైఆర్ స్వామి. ఆ వైఆర్ స్వామి గారు చూసిన తర్వాత అందరిలోకి ఈ అమ్మాయి నచ్చింది, కమల్ కుమార్. ఉమ్, కమల్ కుమార్ నచ్చి "నువ్వు మళ్ళీ ఎన్టీఆర్ గారు ఏంటంటే ఈయన యాక్ట్ చేస్తావు" అన్నది. యాక్ట్ చేస్తానంది. కానీ తల్లి ఒకతే కదా ఉంది పాపం, నా మా అమ్మతో చెప్తాను యాక్ట్ చేస్తానంది. ఉమ్, అప్పుడు అలాగా ఆయన కన్నడ పిక్చర్లో ఇంట్రడ్యూస్ చేశాడు జయంత్. ఓకే. జయంత్ కన్నడ బుక్స్లో జనగూడు అనే సినిమాతో వైఆర్ స్వామి పెద్ద డైరెక్టర్ అక్కడ కన్నడలో. ఉమ్, ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇప్పుడు తెలుగులోకి వద్దాం. అంటే కన్నడలో ఇంకా చాలా చరిత్ర ఉంది. ఆయన ఏం చేశారంటే జనగూడు అని పెట్టిన తర్వాత కమల్ కుమార్ అనే పేరు తన కలిసి రావట్లేదని చెప్పేసి జయంత్ అని నామకరణం చేశాడు ఈ అమ్మాయికి. ఆ, జయంత్ అక్కడి నుంచి వచ్చింది. కన్నడ డైరెక్టర్ పెట్టిన పేరు జయంతి. ఓకే ఓకే. ఏమండి? ఉమ్, ఇది అయిన తర్వాత తెలుగులోకి వద్దాం. తెలుగులో మనకి సుమంగళ్ అనే సినిమా నాగేశ్వరరావు గారు, సావిత్రి యాక్ట్ చేశారు. ఆ నాగేశ్వరరావు గారు బిల్డింగ్ నుంచి పడిపోయి, లెక్చరర్గా పనిచేస్తూ బిల్డింగ్ నుంచి పడిపోయి వెన్నుపూస ఇరిగిపోతుంది. ఉమ్, వెన్నుపూస ఇరిగిపోతే కొంతకాలం సంసారానికి పనికిరారు అని ఒక డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాడు. సావిత్రి కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. అది చాలా గొప్ప సినిమా అది. ఆది సుబ్బారావు గారు డైరెక్టర్. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఈ మనోవేదంతో బాధపడుతుంటే, అంటే భార్య నటు దగ్గరగా చేరలేడు, భార్య ఏమో భర్త కోరిక తీర్చలేదు, కంట్రోల్ చేసుకోవాలి. అందరూ చెప్పారు నువ్వే కంట్రోల్గా ఉండాలమ్మా, ఆయన ఆవేశపడినా కూడా నువ్వు ఆవేశపడకూడదు అని అంటూ ఉంటారు. ఈ బాధల్లో ఇద్దరు ఉంటారు ఇక్కడ ఈ ఇంట్లో. ఉమ్, ఈ పక్కింట్లో ఒక యువజంటకి ఫస్ట్ నైట్ జరుగుతుంది. ఉమ్, ఆ ఫస్ట్ నైట్ జరిగే జంట ఏమో శోభన్ బాబు జయంతి. తెలుగులో శోభన్ బాబు జయంతి ఫస్ట్ నైట్ జంట పాట ఉంది. ఉమ్, పాట జరుగుతుంది అక్కడ. మత్తుగా పాట వస్తుంటే ఇక్కడ నాగేశ్వరరావు గారు బాధపడుతూ ఉంటారు, సావిత్రి ఒక పక్కన బాధపడుతూ ఉంటుంది. సో ఈ రియాక్షన్స్ కోసం ఆ పాట తీశాడు ఆయన, ఉమ్, ఎవరు కంపారిజన్ కోసం, ఆది సుబ్బారావు గారు. ఉమ్, అది ఫస్ట్ పిక్చర్. ఓకే. ఆది సుబ్బారావు గారి దగ్గర అప్పుడు కె విశ్వనాథ్ గారు పనిచేస్తూ ఉన్నారు అప్పుడు ఆ సినిమా టైంకి. ఈవిడికి ఎలా చేయాలి, ఏమిటి లవ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఫస్ట్ నైట్లో, అతను పట్టుకున్నప్పుడు ఎలా ఇవ్వాలనేది కె విశ్వనాథ్ గారు నేర్పించారంట. ఉమ్, అంటే మామూలు పట్టుకోగానే మామూలుగా ఉందనుకోండి, ఇలా కాదమ్మా నువ్వు పట్టుకోగానే ఒక రియాక్షన్ కావాలి కదా, ఇట్లా రావాలి అని ఇలాగా కె విశ్వనాథ్ గారు నటించి చూపించాడట. ఉమ్, ఆవిడే చెప్పింది. ఉమ్, ఇలాగా నటన నేర్పించిన వాడు విశ్వనాథ్ జయంత్ గారికి తెలుగులో. ఓకే. ఏమండి? ఇది అయిన తర్వాత విశ్వనాథ్ గారి సినిమాలోనే జయంత్కి ఇంకో క్యారెక్టర్ ఇచ్చాడు ఆయన. ఏది శారద అనే సినిమాలో శారద ఇద్దరు శోభన్ బాబులు ఉంటారు. ఒక శోభన్ బాబు వెళ్ళిపోతాడు, చచ్చిపోతాడు. రెండో శోభన్ బాబు భార్య జయంతి. ఉమ్, ఈ శోభన్ బాబునే తన భర్త అనుకుంటుంది సావిత్రి. సో ఇలాగా ఇంకొక క్యారెక్టర్ విశ్వనాథ్ గారు ఇచ్చారు. విశ్వనాథ్ గారు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సినిమాలను చూసిన తర్వాత నాగిరెడ్డి గారు చూశారు. నాగిరెడ్డి గారు చూసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే జగదేక వీరుడు కథలో నలుగురు హీరోయిన్స్లో ఒక హీరోయిన్గా వీడికి ఇచ్చాడు ఉమ్, నాగిరెడ్డి గారు. జగదేక వీరుడు కథలో జయంతి కూడా ఆ సాంగ్లో ఉంది, ఓ హలా సాంగ్ ఉంది కదండి,
జలకాలాటల్లో పాటలో నలుగురు హీరోయిన్లో నలుగురు హీరోయిన్స్ని పెళ్లి చేసుకుంటాను ఛాలెంజ్ చేసి వస్తాడు ఆయన. జగతికి వీడి కథ తండ్రితోటి ఛాలెంజ్ చేసి ఇంద్రకుమార్ని, వరుణకుమార్ని, ఇలా అగ్నికుమార్ని అంటూ నలుగురు యువర దేవతల్ని పెళ్లి చేసుకుని వస్తానని ఛాలెంజ్ చేసి బయటకు వస్తాడు ఆయన. సాధించుకుని వెళ్తాడు లాస్ట్కి. ఆ కుమారుల్లో ఈవిడ జయంతి గారు ఒకళ్ళు. ఇది అయిన తర్వాత ఇక వరుసగా ఈ తెలుగులో ముందు ఇది చేసింది కదా, ఈ తర్వాత కన్నడకి వెళ్దాం మళ్ళీ. ఏమండి, కన్నడకి వెళ్ళిన తర్వాత చందన తోటయల్లి అని ఒక సినిమా రాజ్ కుమార్ తోటి చేసింది ఈవిడ. రాజ్ కుమార్ చేస్తే అది సూపర్ హిట్. రాజ్ కుమార్ కాంబినేషన్లో బ్రహ్మాండమైన హిట్ అయింది అది. ఇక వీళ్ళ కాంబినేషన్కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఇమ్మీడియట్గా సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు రాజ్ కుమార్ తోటి. ఇంతవరకు ఏ హీరోయిన్ అన్ని సినిమాలు చేయలేదంట. అన్ని సినిమాలు చెప్తాను నేను. ఏమంటే తర్వాత సంప్రదాయమైన బద్ధమైన సినిమాలు తీస్తూ ఉంటారు కన్నడ వాళ్ళు. ఎప్పుడైనా సరే ట్రెడిషనల్ అంటే దేచి ఒక ఐటమ్ సాంగ్స్కి ఈ డ్రెస్సులు మోడర్న్ డ్రెస్సులకి వ్యతిరేకం వాళ్ళు. ఈ చీరలతోటే ఎక్కువ సినిమాలు జరుగుతూ ఉంటాయి. కన్నడ వాళ్ళు సంప్రదాయానికి ఎక్కువ విలువిస్తూ ఉంటారు. ఏమండి, అటువంటి టైంలో జయంతితోటి ఒక టీ షర్టు, ప్యాంటు, స్విమ్మింగ్ సూట్తో సహా అన్ని వేయించి మిస్ లీలావతి అని ఒక సబ్జెక్ట్ తీశారు రాజ్ కుమార్ హీరో. అది సూపర్ హిట్ అయింది. అది కూడా సూపర్ హిట్ అయ్యి నేషనల్ అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డు వచ్చి అది ఇందిరాగాంధీ చేతుల మీదుగా జయంతి తీసుకుంది. జయంతిని, ఆమె అందాన్ని ఇందిరాగాంధీ పొగిడారు. ఓకే. ఇలాగా రాజ్ కుమార్ తోటి దాదాపుగా 40 పిక్చర్లు చేసిన హీరోయిన్, ఏకైక హీరోయిన్ జయంతి. తర్వాత ఎస్వి రంగారావు గారితో మా గురువు గారు కూడా ఒక పిక్చర్ తీశారు, సంసారం సాగరం అని. ఎస్విఆర్తో ఎలాగైనా పోటాపోటీ నటించాలని జయంతి అనుకునేదంట. అనుకున్నప్పుడు ఎస్వి రంగారావుతో ఒక ఛాన్స్ వచ్చింది. వచ్చినప్పుడు అందులో కూడా ఏడుపు క్యారెక్టరే. తెలుగులో ఎప్పుడు కూడా ఏడుపు. ఆ సినిమాకి నేను పనిచేశాను. ఓకే. సంసార సాగరం అనే సినిమాకి ఎస్వి రంగారావు గారు జయంతి చేశారు. ఆ సినిమాకి నేను పనిచేశాను. ఓకే. ఏమండి, సత్యనారాయణ గారికి రెండో భారీగా వస్తుంది. తర్వాత ఎంజీఆర్తో 2 పిక్చర్స్ చేసింది. జమినీ గణేషన్తో 4 పిక్చర్లు చేసింది. జయశంకర్తో 3 పిక్చర్లు చేసింది. నాగేష్తో 1 పిక్చర్ చేసింది. ఐ థింక్ అది సర్వసుందరం అనుకుంటున్నాను. సర్వసుందరం కాదు, ఇంకోటి. నాగేష్తో 1 పిక్చర్ చేసింది. తమిళ్లో కూడా అదర్ భాషల్లో ఎక్కువ జయంతిని ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఇది అయిన తర్వాత ఒక పర్సనల్ విషయానికి వద్దాం. ఇప్పుడు ఏం చేద్దంటే సినిమాలు ఇక జరుగుతూ ఉంటున్నాయి. హీరోయిన్గా అప్పుడప్పుడు చేసుకుంటూ వస్తుంది, చేస్తుంది. ఇప్పుడు పర్సనల్ విషయానికి వస్తే ఈ సినిమాలు జరుగుతుండగా పేకేటి శివరాం అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన పేకేటి శివరాం వ్యక్తి ఎవరంటే భగవాన్ క్యారెక్టర్ దేవదాస్ సినిమా ఎవరైనా గుర్తుపెట్టుకుంటే అందులో నాగేశ్వరరావు గారు స్నేహితుడుగా. నాగేశ్వరరావు గారు అప్సెట్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి దగ్గర తీసుకొచ్చి మందు తీసుకొచ్చి అలవాటు చేసినవాడు ఈ భగవాన్ క్యారెక్టర్. ఓకే. ఆ తర్వాత మళ్ళీ నేనే అలవాటు చేశానని నాగేశ్వరరావు గారిని మళ్ళీ మార్చడానికి ట్రై చేస్తాడు ఈ భగవాన్ క్యారెక్టర్. బాగా గుర్తుంటే దేవదాస్ సినిమాలోని క్యారెక్టర్ పేకేటి శివరాం. ఆయన డైరెక్టర్ కూడా. ఆయన డైరెక్టర్ చుట్టారకాయలు అనే సినిమా తీస్తూ తోట సుబ్బారావు గారికి ఆ చుట్టారకాయలు అనే సినిమాలో జయంతిని హీరోగా పెట్టాడు. జయంతిగా హీరోగా పెట్టినప్పుడు దర్శకుడికి హీరోయిన్కి న్యాచురల్గా సంభాషణలు జరిగినప్పుడు తన కష్టాలు చెప్పుకుని ఉంటుంది. నాకు మా నాన్న చిన్నప్పుడే వదిలేశాడు, మా అమ్మ మా ముగ్గురిని పెంచుతా, మా 2 తమ్ముళ్ళని నన్ను పెంచుతానికి మెడ్రాస్ వచ్చేసాం ఇలా బ్రతుకు తెరువు కోసం అని అన్నప్పుడు ఆయన ఏదో చెప్పుంటాడు, నీకెవరు లేనప్పుడు అప్పుడు నేను అండగా ఉంటానని చెప్పి ఆవిడని ఇంప్రెస్ చేశాడు. ఈ పేకేటి శివరావు గారి చరిత్ర తెలిసి కూడా ఆయనకు ఆల్రెడీ పెళ్ళై 8 మంది పిల్లలు. ఆల్రెడీ 8 మంది పిల్లలు అయినా కూడా తను అండగా ఉంటాననగానే నమ్మేసి జయంతి ఏం చేశాడంటే, నీకెందుకు, నేను చూసుకుంటాను, నీ వ్యవహారాలను నేను చూసుకుంటాను, నీకు మగతోడుగా ఉంటానని చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకునేటప్పటికి కొంతకాలం పోయిన తర్వాత ఒక జర్నలిస్ట్ అడిగాడు, ఏమ్మా మీ రెమ్యూనరేషన్ ఎంత అన్నాడు. నాకు తెలియదండి, మా వారికి తెలుసు. మరి బ్యాంకు వ్యవహారాలు ఎవరు చూస్తారండి? మా ఆయనకి తెలుసు. మరి చెక్ మీద సంతకం పెట్టరా? నేను పెట్టనండి, మా ఆయన పెడతారు నా సంతకం. అంటే అసలు ఈ సంభాషణకి ఆవిడ తెలివైంది అనుకోవాలా, తెలివి తక్కువది అనుకోవాలనేది ఒక
విశ్లేషణ వస్తుందండి డెఫినెట్గా. ఉమ్, ఏం చేతంటే అప్పుడు కాంట్రవర్ట్ పొజిషన్లో పెళ్లి చేసుకుని ఉండొచ్చు, కానీ తర్వాత అయినా అర్థం చేసుకోవాలిగా. యా, అంటే తనని ఎవేగా పెట్టి వ్యవహారాలను చూస్తుంటే ఇక వాళ్ళకి కావాల్సింది ఏదో అప్పుడు ఇస్తూ ఉండేవాడు. ఆ, సంసారం గడవటానికి అవును. ఆ తనే తెచ్చి, పిల్లలు ఉన్నారు కాబట్టి. ఆ పిల్లలు ఉన్నారు కాబట్టి తనే తెచ్చి ఇస్తూ ఉండేదంటే ఇక ఇక అతను తప్ప ఇక వేరే ఇతపరం మెరుగు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేసింది ఆవిడ నమ్మింది. ఉమ్, ఇలా ఉంటున్న పరిస్థితుల్లో కొంతకాలం ఇలా జరిగింది. అంటే ఈవెన్ అన్ని వ్యవహారాల నుంచి ఈవిడ దూరంగా పెట్టి ఓన్లీ యాక్టింగే. ఇప్పుడు పేకేటి శివరాం గారు ఆయన ఎక్కడికి ఏ సినిమా చెప్తే ఆ సినిమాకి రావటం, ఏ సినిమా యాక్ట్ చేస్తే ఆ సినిమా యాక్ట్ చేసి వచ్చేయటం, ఇంటికి వెళ్ళిపోవటం. ఓకే. నేను మా సంసార సాగరం చిత్రంలో నేను చూశాను. శివరాం గారు వచ్చి సెట్లో కూర్చునేవాడు, ఉమ్, వచ్చి బ్రేక్లో కూర్చుని ఆ చేయి పట్టుకుని ఇట్లా ఇట్లా అనేవాడు. ఉమ్, ఇదంతా నేను చూశాను. ఉమ్, ఏమంటే ఇలా ఉంటున్న పరిస్థితిలో 1974 తెలుగు సినిమాలు కూడా చేస్తుంది. వరుసగా చేస్తున్నప్పుడు మాంగళ్య భాగ్యం అనే సినిమాలో భానుమతి గారితో కూడా చేసింది ఈవిడ. ఓకే. తెలుగు సినిమాలు ఉమ్, ఏమండి ఇలా చేస్తుండగా 1974 వచ్చింది. 74లో జయంతి గారి అభిమానం ఒకడు ఉన్నాడు, సినిమా తీయడానికి వచ్చాడు. ఉమ్, జయంతి గారి అభిమానిని అంటూ వచ్చాడు. వచ్చి గిరిబాబు అతని పేరు. ఓకే. చందన అనే సినిమా తీశాడు, రంగనాథ్ గారి హీరోగా. ఉమ్, రమేష్ నాయుడు మ్యూజిక్ దానికి. రమేష్ నాయుడు గారి మ్యూజిక్ ఎందుకంటే మా సైమల్టేనియస్గా రమేష్ నాయుడు గారు మా సినిమాలు చేస్తుంటే అక్కడ ఆయన కూడా అదే చేసి 74లో రాధం పెళ్ళి అనే సినిమా రమేష్ నాయుడు మ్యూజిక్. మేము దానికోసం వెళ్ళాను నేను గిరిబాబు గారి ఆఫీస్కి. ఉమ్, అక్కడ ఆ సినిమా తీస్తుండగా ఆయన కరెక్ట్ అయిపోయింది, ఈ వదిలేసింది పేకేటి శివ. ఉమ్, విశేషం ఏంటంటే ఆయన కూడా పెళ్ళైన వాడే. ఓ, ఆ, అంటే దీన్ని ఏమనుకోవాలో అసలు అర్థం కావట్లేదు. వీళ్ళు ఆ, వీళ్ళు ఎలా అంటే మనం ఏం నేర్చుకోవాలి దీని నుంచి, ఏం అర్థం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉందన్నమాట. అంటే ఫ్యామిలీ లేరు కదండి, సపోర్ట్ లేరు కదా. ఆ సపోర్ట్ లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఆ. అడ్వైజ్ ఉంటుంది. అడ్వైజ్ ఉంటుంది, లేదు ఆ, ఆ ఫాదర్ ఈ పరిస్థితుల వల్ల ఇంట్లో మా ఆ వైఫ్ డామినేషన్ వల్లే వీడిపోయాడు అని నాకు డౌట్. అంటే డీటెయిల్ తెలియదు కానీ ఉమ్, ఆయన ప్రొఫెసర్ కదా, ఓకే. ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా, ఉమ్, ఆయన కొంచెం ఒక విధమైన డీసెన్సీ మెయింటైన్ చేస్తారు. ఓకే. ఒకవేళ ఈ నచ్చక వెళ్ళిపోయాడు అని ఒక డౌట్ వచ్చింది. ఉమ్, ఏమండి మళ్ళీ ఆయన కరెక్ట్ అయింది. ఉమ్, ఆయన కరెక్ట్ అయిన తర్వాత ఆ సినిమా తర్వాత కొంతకాలం నడిచింది వాళ్ళతోటి కొంతకాలం నడిచిన తర్వాత మళ్ళీ అతనితోటి ఇప్పుడు ఇవన్నీ టైమ్లీ రిలేషన్షిప్స్ లాగా తయారైనాయండి. ఓకే. రిలేషన్షిప్ తయారయ్యి ఇక్కడ మళ్ళీ కొంతకాలం అయిపోయిన తర్వాత తెలుగు సినిమాలు చేసింది ఎన్టీఆర్ తోటి. జగదేవ్ తర్వాత జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, ఈ సినిమాల్లో ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నారు చూసారా మీరు, ఉమ్, వయసు వచ్చిన తర్వాత జస్టిస్ చౌదరిలో మంచి క్యారెక్టర్ రాఘవేంద్రరావు పిక్చర్లో ఏమండి ఉమ్, అది చేసింది. కొండవీటి సింహంలో చేసింది ఎన్టీఆర్ తోటి. ఈ సినిమాల తర్వాత కొంతకాలం ఇక కొత్త హీరోయిన్స్ వస్తున్న దీంట్లో కర్ణాటక వెళ్ళిపోయింది. ఉమ్, బెంగళూరు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఊరికే లేదు మళ్ళీ ఒక లోక్సత్తా పార్టీలోనో దేంట్లోనో చేరి 1998లో ఎంపీగా పోటీ చేసింది ఈవిడ. రాజకీయాల్లోకి వెళ్ళింది, ఉమ్, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది బెంగళూరులో. బెంగళూరులో. అంతా కర్ణాటకలోనే. అదే. ఈవిడ కర్ణాటక హీరోయిన్ అని అంటారు. ఉమ్, అదర్ లాంగ్వేజ్లో ఎక్కువ యాక్ట్ చేసింది ఈవిడ తెలుగు కంటే కూడా. అదే. తెలుగులో గెస్ట్ ఆర్టిస్ట్ వచ్చింది ఆవిడ ఏమండి. ఉమ్, కానీ తెలుగులో కూడా దాదాపుగా 70-80 సినిమాలు చేసింది, 100 సినిమాలు లోపు చేసింది, అదే. తక్కువేం చేయలే. ఉమ్, టోటల్గా 500 సినిమాలు చేసిందండి ఈవిడ అన్ని భాషల్లో కలిపి. అన్ని భాషలు కలిపి. అన్ని భాషలు కలిపి. అదే, రైట్. తర్వాత 1999లో అసెంబ్లీ సీటుకి పోటీ చేసింది, ఉమ్, అక్కడ ఓడిపోయింది. ఉమ్, ఇక మనకు రాజకీయం పనికిరావాలనుకుంది, ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటుందా మన ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. మీరు అన్నారు ఒకటే, అంటే వీళ్ళు ఎందుకు తప్పు చేస్తారు? తప్పు అనేది ఏంటంటే అండి, అడ్వైజ్ అనేది తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, అది కరెక్టే, ఖచ్చితంగా చెప్తారు. కానీ ఒకటండి తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, మీరు చాలా మంది గురించి చెప్పారు. ఆ చెప్పిన వాళ్ళలో చూడండి, మాక్సిమం ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళకే ఇబ్బందులు పడ్డాయి. అవును. ఇప్పుడు ఛాయాదేవి కూడా మొన్న ఎగ్జాక్ట్లీ, ఆవిడ కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇబ్బంది పడరు. కరెక్టే, ఒక విధంగా మినిట్ లో అది శాపం అండి. ఇంచేత ఆడపిల్లల శాపం అండి అది. కరెక్ట్. ఇంచేతంటే పిల్లలేమో మగపిల్లలేమో అందుబాటులో లేకపోవటం, వాళ్ళ సపోర్ట్ లేకపోవటం, అప్పటికి ఈవిడికి ఈ పెరిగిన తర్వాత హీరోయిన్గా పెరిగిన తర్వాత గౌరవాలు పెరిగిపోవటం, వాళ్ళకి కనెక్షను ఈవిడితో మాట్లాడేంత అర్హత
వాళ్ళు లేదని వాళ్ళు ఫీల్ అవటం. ఉమ్, ఈ ఫ్యామిలీ విషయాలు ఏమవుతాయో తెలుసండి, అదే ఈ గొప్ప పెద్ద హీరోయిన్ అయిపోయిన తర్వాత ఏమో అక్కగా చాలా పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నాం, మనం మాట్లాడచ్చో లేదో అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో కూడా పిల్లలు ఉంటారండి, తమ్ముళ్ళు. అదే. ఇది కూడా జరుగుతుంది. అంటే ఒక ఫ్యామిలీలో మగపిల్లలు ఉంటే ఓకే. వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా డిమాండ్ కమాండ్ చేసేంత స్థితిలో వాళ్ళు ఉండరు. Yeah. కృష్ణకుమార్ అనే కొడుకున్నాడు, ఆయన చూసుకుంటూ ఆ కర్ణాటకలో ఉన్న తర్వాత కొంతకాలం తర్వాత క్యాన్సర్ ఇది ఈ జబ్బు వచ్చి ఆవిడ ఇక సినిమాలు లేకుండా అంటే ఆస్తుల విషయంగా ఏమీ దెబ్బతినలేదండి. ఉమ్, ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఉమ్, ఆస్తులేం పోగొట్టుకోలేదు, కంఫర్ట్ లైఫే లీడ్ చేస్తూ తనకు నచ్చిన సినిమాలు చేస్తూ ఆవిడ వయసు రీత్యా వచ్చిన ఇబ్బందుల వల్ల చనిపోయింది.